మహిళలు బలంగా అయితే పుట్టరండి. వాళ్ళు సహజంగా బలహీనులే. మానసికంగా కానీ శారీరకంగా కానీ పురుషుల కంటే కూడా స్త్రీలు బలహీనులే. కానీ ఈ సమాజంలో జరిగే అవాంఛిత సంఘటనల వల్ల, ఆమెకు వచ్చే కష్టాల వల్ల, ఆమెని మోసం చేసినప్పుడు, లేదా ఆమెను ఒంటరిగా వదిలేసినప్పుడు, ఆమెని అతి కష్టపెట్టినప్పుడు, అప్పుడు ఆమెలో ఉన్న బలం అయితే బయటికి తప్పకుండా వస్తుందండి. అప్పుడు పురుషుని కంటే కూడా స్త్రీ మానసికంగా బలవంతురాల్లాగా అయితే తయారవుతుంది. ఈ సమాజం ఒక్కొక్కసారి ఒంటరిగా వదిలేస్తుంది. కుటుంబం కూడా ఒంటరిగా వదిలేసిన రోజులు ఉంటాయి. అందరూ మనల్ని వదిలేసిన రోజులు వచ్చినప్పుడు మనం అటువంటి సమయాల్లో ఒక యుద్ధం చేసే స్త్రీ వలె, ఒక యోధురాలు వలె మనమైతే జీవించాలి. అప్పుడే ఈ సమాజంలో మనం బతకగలం. మానసికంగా బలంగా ఉన్న స్త్రీ ఈ సమాజానికి చాలా ఉపయోగం. అప్పుడు సమాజం కొంతవరకు కూడా బాగుపడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి స్త్రీ ఎప్పుడు కూడా బలమైన స్త్రీగానే ఉండాలి. మానసికంగా బలంగా అయితే ఎదగాలి ఫస్ట్ స్త్రీ. అప్పుడు ఈ సమాజంలో మనం బతకగలం. కొన్నిసార్లు మనల్ని ఎంతో బాధ పెట్టే క్షణాలు ఉంటాయి. మనల్ని ఒంటరిగా వదిలేసేసి మనకు సపోర్ట్ లేని టైంలో మనము యోధురాలు వలె యుద్ధం అయితే చేయాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి స్త్రీ కూడా మానసికంగా బలంగా ఫస్ట్ ఎదగండి. అప్పుడే మనం సమస్యలను తట్టుకొని జీవించగలం. ఈ దేశానికి కూడా మనం ఉపయోగపడగలం. ఒక మంచి స్త్రీ దేశాన్ని ఒక మంచి మార్గంలో నడిపించగలదు. స్త్రీ మంచిగా ఉంటే దేశం సక్రమమైన మార్గంలో కూడా నడిచే అవకాశం ఉంది. కాబట్టి స్త్రీలు మానసికంగా బలంగా ఉండి ఒక మంచి నడవడిక కలిగి ఉన్నట్లయితే మనము ఈ దేశానికి ఉపయోగపడిన వారమైతే అవుతాము. ఏమంటారు?